ఏడాదిలోపు మోడీ సర్కార్ పతనం. ఇది రాహుల్ గాంధీ గారు వాళ్ళ పార్టీ నాయకులకు చెప్పారట. ఇది హైలైట్ చేసుకొని ఆంధ్రజ్యోతి, సరే జ్యోతిని వదిలేద్దాం, కొన్ని మీడియాలు కూడా టచ్ చేసినాయి. నిన్న ఇండియా టుడే కూడా కంటిన్యూగా వేసుకుని వస్తుంది, బాగానే ఉంది. కాకపోతే ఎలా సాధ్యం అంటే వీళ్ళు అనేది ఏంటంటే నేపాల్ తరహాలోనో లేకపోతే కనుక బంగ్లాదేశ్ తరహాలోనో లేకపోతే శ్రీలంక తరహాలోనో జంజీ ఉద్యమాలు అదే కాక్రోచ్ పార్టీ లాంటివి. అలాగే ఈ ధరల పెరుగుదల వీటన్నిటిని తట్టుకోలేక, ధరల పెరుగుదలను తట్టుకోలేక ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఆ రోజున మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చాలి కదా, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలి కదా. గల్ఫ్ వార్ అప్పుడు ధరలు పెరిగినాయి, మరి మామూలుగా పెరిగినాయా? ధరల పెరుగుదల ఇంపాక్టు ఖచ్చితంగా తర్వాత జరిగే ఎన్నికల్లో ఉంటుంది. ఇప్పట్లో ఎన్నికలు లేవు, 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు. ఇప్పుడు ఎన్నికలు నిన్న ధరలు పెరిగినాయి, అయినా కూడా జనం ఓట్లేశారు 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి. ధరల పెరుగుదల అన్నటువంటిది ఇదివరకటికి మళ్ళీ చూడట్లేదు జనం. అంతర్జాతీయ పరిణామాలు కాకుండా ఇక్కడ కావాలని పెంచితే గ్యారంటీ జనం వ్యతిరేకంగా చూస్తారు. ఏది అమెరికా లాంటి చోట్లని 70-80% పెరుగుతుంటాయి రేట్లు. మనోళ్ళు ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నారు, మన దేశ ప్రజలు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఎంత పెరిగినాయో పెట్రోల్ డీజిల్ అందరికీ తెలుసు. ఇవాళ ఇంకోటి ఇంటర్నెట్ యుగం, సోషల్ మీడియా యుగం, ఎక్కడెక్కడ ఎంత పెరిగిందో అక్కడ వాళ్ళు పెడుతున్న వీడియోలు కూడా కనబడుతున్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే మన దగ్గర పెరిగినటువంటిది జనాలకి తెలుసు కాబట్టి అలాగనేమి పాజిటివ్ ఏమనుకోరు, వ్యతిరేకత తగ్గుతుంది ఆ పాయింట్. రెండోది ఉద్యోగోపాధి అవకాశాలు, అందరికీ ₹1,00,00,000 జీతాలు రావనేది తెలుసు. గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాలు, ఇప్పటికి పనులకి మనుషులు దొరకట్లా, వ్యవసాయానికి కూలీలు దొరకట్లా, పరిశ్రమలకు కార్మికులు దొరకటం లేదు, అలాగే వ్యాపారస్తులకి గుమస్తాలు దొరకటం లేదు. దాన్ని బట్టి ఈ దేశంలో ఉద్యోగాలు ఉన్నట్టా లేనట్టా? ఉద్యోగం అంటే సాఫ్ట్వేర్ ఆఫీసులో కూర్చునే ఏసీ వేసుకునేది కాదు, ప్రతిదీ ఉద్యోగమే, ఉపాధి అందించే ప్రతిదీ ఉద్యోగమే. అవి మనుషులే దొరకట్లేదు. అట్లాంటప్పుడు ఉద్యోగాల్లో ఉపాధి లేదని చెప్పి ఎవరి కోసం సొలి కబుర్లు చెప్తారు? ఇక్కడ ఒక్కసారి ఆదివారం పూట వాంటెడ్ కాలం చూస్తే కుప్పలు దెప్పలు, 10,000కి తక్కువగా కూడా జీతం ఇచ్చేటటువంటి ఉద్యోగాలు కుప్పలు దెప్పలు ఉన్నాయి. పెట్రోల్ బంకులో పెట్రోల్ పోస్తే 15,000 కాదు 20,000 ఇస్తామంటున్నారు, మనుషులు దొరకట్లా. గాలి పెట్టేందుకు మనుషులకి దొరకట్లేదు. 10th క్లాస్ చాలు దానికి లేదు, అంతకంటే తక్కువ కూడా చాలు, దొరకట్లా. రిలయన్స్లు ఈ డిమార్ట్లు వాటిట్లో పనిచేయడానికి సేల్స్ మెన్ దొరకట్లా. అక్కడ ఏం పెద్ద ఇరగదిచ్చేసే పని కూడా ఏం లేదు. అంటే దేశంలో స్పష్టత ఉంది, ప్రజలకు అర్థమవుతుంది. ఇక ఏ పాయింట్ మీదన జ్యుడిషియరీ అంశం, జ్యుడిషియరీ చేస్తుంది నీకు వ్యతిరేకం, జనాలకు ఆ జ్యుడిషియరీతో ఏం సంబంధం లేదు. వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆర్బిట్రేషన్స్ ఈ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ గారు. మంచి అయితే మంచి అనుకుంటారు, చెడు అయితే చెడు అనుకుంటారు. కాకపోతే ఈ నీట్ లాంటి వీటి వలన జనం రోడ్ల మీదకి వచ్చేసి ఆయా దేశాల్లో ఏంటంటే సైన్యం కూడా డీప్ స్టేట్ చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టు విన్నది. శ్రీలంకలో కావచ్చు, నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు. బట్ భారతదేశంలో సైన్యం అనేటటువంటిది బాధ్యతాయుత తత్వం. చైనాలో ఎందుకు జాతకాలేదు అమెరికాకి, ఇరాన్లో ఎందుకు జాతకాలేదు అమెరికాకి, డీప్ స్టేట్కి, భారత్లో కూడా అంతే. అంతకంటే స్ట్రాంగ్ మన సైన్యం, దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు, దేశద్రోహులు కాదు. ఆ దేశాల్లో ఉన్నటువంటి సైన్యాలు దేశద్రోహులు, ఇంక్లూడింగ్ పాకిస్తాన్లో కూడా పాలకుల్ని గుప్పెడు పెట్టుకోవాలని కోరుకునేటటువంటి వాళ్ళు, విదేశీ శక్తులు అన్నుంటే చేసేటటువంటి వాళ్ళు. మన దేశంలో అట్ట సాధ్యం కాదు. రెండవది, ఇక్కడ కర్రలు కత్తులు పుచ్చుకుని రోడ్ల మీదకి వస్తాం అన్నారనుకోండి, రైట్ రండి. ఒక్కసారి బీజేపీ వాళ్ళందరూ కూడా కర్ర కత్తి పట్టుకుని వస్తే రోడ్డు మీదకి ఏమవుతుంది? వాళ్ళు కూడా తిరగబడగారు కదా, వాళ్ళు ఏమన్నా ఇళ్లలో దాక్కునేటటువంటి వాళ్ళ, కర్ర సాధన నుంచి అన్ని అలవాటు ఉన్నటువంటి వాళ్ళే. అప్పుడేం జరుగుతుంది? అంతర్యుద్ధమే జరుగుతుంది. అంతర్యుద్ధంలో ప్రభుత్వము అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే అవుతుంది అప్పుడు. కాబట్టి అతి ప్రచారంతో ఏదో జరిగిపోతుందనే అపనమ్మకాన్ని వదిలేసి నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ప్రిపేర్ అవ్వడం, పంజాబ్ ఎన్నికలకు ప్రిపేర్ అవ్వడం బెటర్.